హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఫ్రైడే రోజు నేను పూజ చేసుకుంటున్నానండి. అంటే ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. మార్నింగ్ 6 అవుతుంది, కానీ ఎండ చూసిరా ఎట్లా కొడుతుందో. బీభత్సమైన ఎండ కొడుతుందండి. అసలు ఈ ఎండ వల్ల పిచ్చి లేస్తుందండి. అసలు ఎప్పుడు వర్షాలు పడతాయో, ఎప్పుడు మనకు తగ్గిపోతుందో ఈ ఎండ అనిపిస్తుంది. వెనకాల ఉన్న క్లాక్లో ఉన్న టైం చూడకండి, 9 అవుతుంది, మీరేమో 6 అవుతుందని చెప్పకండి. ఆ క్లాక్ ఆగిపోయింది. మళ్ళీ తర్వాత ఎవరైనా ఒక్కరు చూసినా కామెంట్ పెడతారు కదా. కొంచెం ఎంత పాజిటివ్గా చేసినా కానీ ఎవరో ఒకరు అట్లా నెగిటివ్ కామెంట్ చూసేటోళ్ళు ఉంటారు కదా అండి, నెగిటివ్గా. అందుకోసం అనేసి వాళ్ళ కోసం చెప్తానా. ఇక్కడైతే తులసమ్మ ఆకులు అయితే తెంపి లక్ష్మీ అమ్మవారికి అయితే సమర్పిద్దామనేసి ఈరోజైతే తులసి ఆకులను తెంపాను. ఇక ఆకు తెంపుతూ ఉంటే కింద పడిపోయింది. సర్లే అనేసి ఇక దాన్ని మళ్ళీ అందులోనే వేసేసి మిగతా ఆకులు తెంపేసి ఒకటి అయ్యప్ప స్వామికి, ఒకటి వెంకటేశ్వర స్వామికి, ఇంకొకటి అమ్మవారికి పెడదామనేసి 3 ఆకులు అయితే తెంపేశానమాట. మనం ఎప్పుడైనా సింగిల్ ఆకు తెంపకూడదండి. ఇలా మనకు స్టార్టింగ్ ఉంటుంది కదా, స్టెమ్తో సహా తెంపేసి సమర్పిస్తే చాలా మంచిదన్నమాట. ఇక తర్వాత పూజా సామాను కూడా నీట్గా వాష్ చేసుకున్నాను. చూసేయండి, తలతలా మెరిసిపోతుంది కదా. నా దగ్గర అన్ని బ్రాస్వే ఉంటావండి. ఆ కుందులు వచ్చేసి వెండివి. స్టీల్వి అయితే అస్సలు వాడొద్దండి పూజా సామాన్లో. మీ దగ్గర ఏమన్నా స్టీల్ వస్తువులు ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి తీసేసేయండి. అస్సలు అంటే అసలు వాడొద్దండి. ఇక్కడ వచ్చేసి నేను భద్రకాళి అమ్మవారి టెంపుల్లో ఒక కాయిన్ తెచ్చుకున్నానని చెప్పాను కదా. ఆ కాయిన్ కూడా ఇలా మంచిగా నీట్గా శుద్ధ జలంతో కడుక్కుంటున్నాను. మళ్ళీ తర్వాత దీనికి గంధం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టేసి అష్టోత్తరాలతో పూజ అయితే చేసుకుంటాను, కుంకుమార్చన చేసుకుంటాను అన్నమాట. ఇక తర్వాత నెక్స్ట్ ఆ అమ్మవారి విగ్రహాన్ని కూడా మంచి శుద్ధ జలంతో నీట్గా వాష్ చేసుకొని గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఆ పూజ అయితే చేసేసుకుంటానండి. ఇలా మంచిగా ఫ్రైడే రోజు కనుక పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నాకు ఈ వెడ్నెస్డే రోజు, ఫ్రైడే రోజు, సాటర్డే రోజు నాకు ఎంత ఆరోగ్యం బాగాలేకపోయినా ఆ పూజ చేసుకుంటే ఎక్కడలేని హ్యాపీనెస్, ఎక్కడలేని ఆరోగ్యం నాకు వచ్చినట్టు అనిపిస్తుందండి. అట్లా చేసుకుంటా నేనైతే ఖచ్చితంగా. ముందు రోజు ఎంత సిక్ అయిపోయినా కానీ పూజ రోజు మాత్రం లేచి ఖచ్చితంగా పూజ అయితే చేసుకుంటా. అంత హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు. పూజ చేసుకుంటే నాకు కొంచెం ఈ ఎటువంటి ఉన్న రోగం కూడా పోతుంది అన్నట్టు అనిపిస్తుందండి నాకైతే. అట్లయితే పూజ చేసేసుకుంటా. ఈరోజైతే కుంకుమార్చన చేసుకుంటున్నా అమ్మవారికి. ఇక తర్వాత నాకు వచ్చిన ఒక 2-3 శ్లోకాలను అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక ఫస్ట్ పూజ ఆరంభించేటప్పుడైతే నేను ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ ముందుగా ఈ శ్లోకాన్ని చదువుకొని తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనే ఈ శ్లోకాన్ని 11 సార్లు చదువుకుంటాను. ఇక మిగతా శ్లోకాలు నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకో 2-3 శ్లోకాలు చదివేసుకొని హారతి సాంగ్ అయితే ఖచ్చితంగా పాడుకుంటానండి. అన్ని దేవుళ్ళకు కలిపేలా ఒక హారతి పాట ఉంటుంది. అది అయ్యప్ప మాలలు వేసుకునేటప్పుడు ఆ హారతి పాట పాడతారు. ఆ హారతి పాట పాడుకొని రోజుకొక అమ్మవారికి హారతి సాంగ్ అయితే పాడతానండి. ఎందుకు అండి, అమ్మవారికి హారతి సాంగ్ పాడుతూ ఉంటే కాపీరైట్ క్లైమ్స్ వస్తున్నాయండి. అందుకే భయం వేసి ఎక్కువగా హారతి సాంగ్స్ అయితే పాడడం లేదు.
ఇక తర్వాత నా పూజ అంతా అయిపోయింది. ఈ ఎండలకు ఆ శారీలతో అస్సలు ఉండాలనిపిస్తలేదండి. ఇక అందుకోసం అనేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇక నేనైతే ఈ మధ్యాహ్నం లంచ్ చేసేస్తున్నాను. ఈరోజు పప్పు ఆవకాయ చేసుకున్నాను. సూపర్ టేస్టీగా ఉందండి. మొన్న వెనస్డే రోజు కూడా చేసిన. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పాను కదా, అయితే మార్నింగ్ పొద్దున్నే అన్నమే తినేస్తున్నా అండి. ఇక లంచ్ చేసే టైంకు ఎట్లాగో అక్కడే లంచ్ చేస్తాం కదా, మళ్ళీ నాకు ఒక్కదాని కోసం అనేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్లు అట్లాంటివి ఏమి వద్దనేసి డైరెక్ట్ వేడి అన్నం పెట్టేసుకొని పప్పు చేసుకొని తినేస్తున్నాను. మళ్ళీ ఇక ఆఫ్టర్నూన్ ఎలాగో అక్కడే తినేస్తాము. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇక పప్పు అన్నం ఉంటుంది కదా అనేసి, నాకు ఎటన్నా ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చింది అనుకోండి, అసలు ఇక ఏం చేత కాదు, ఏ పని చేయాలనిపించదు. అందుకోసం అనేసి ఇక నేనే ఫస్ట్ ఇక్కడ అన్నం కూడా డైరెక్ట్ అన్నం తినేసి ఫంక్షన్కి అయితే రెడీ కావాలండి. ఇప్పుడైతే డ్రెస్ వేసుకొని మీకు చూపించాను. నెక్స్ట్ మళ్ళీ శారీ కట్టుకొని మీకైతే చూపించలేనండి. మా వారైతే ఇక వస్తారు, ఇంకో 1 అవర్లో వస్తాను, నువ్వు తొందరగా రెడీ అయ్యి ఉండు అని చెప్పిండ్రు. ఇంకా కూడా నేను రెడీ కాలేదనుకోండి, ఇక ఆయన వచ్చి పెద్ద యుద్ధమే చేస్తాడు. మా ఇద్దరికి అదే పెద్ద యుద్ధం అయిపోతుందండి. ప్రతి ఫంక్షన్లో కూడా అంతే. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే మా ఆయనకి నాకు ఖచ్చితంగా యుద్ధం జరగాల్సిందే అన్నమాట. ఇక అలా ఉంటుంది. మీ ఇంట్లో కూడా అంతేనా? అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇక్కడతో ఈ నా బ్లాగ్ని అయితే క్లోజ్ చేస్తున్నానండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఉంటాను మరి, బాయ్. మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అండ్ పూజా వీడియోస్ కోసం అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇక మన ఛానల్లో కారపూస వీడియో బాగా వైరల్ అవుతుందండి. ఆ ఒక్క వీడియోని చూసేయండి ఫ్రెండ్స్. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.